యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేదే జేసీఐ ప్రధాన ఉద్దేశమని జేసీఐ జాతీయ అధ్యక్షుడు రికేష్ శర్మ తెలిపారు. జేసీఐ ఏపీ 26వ జోన్ పనితీరు చాలా బాగుందని, కొత్త సభ్యులుగా చేరేందుకు ఉత్సాహం చూపడం శుభపరిణామమన్నారు. నగరంలోని బెన్ సర్కిల్ జడే సూట్స్ హోటల్ నందు జేసీఐ జోన్ 26 సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జేసీఐ జాతీయ అధ్యక్షుడు రికేష్ శర్మ, ఏపీ జోన్ 26వ అధ్యక్షుడు కృష్ణ భాస్కర్ పలువురు ముఖ్య సభ్యులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఏపీ జోన్ 26 అధ్యక్షుడు కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ, దేశంలోని 128 దేశాల్లో ఉందని, ప్రతి రాష్ట్రాన్ని ఒక జోన్గా విభజించారని, అందులో ఏపీ 128వ నెంబర్ కేటాయించారని తెలిపారు. జేసీఐ అనేది లీడర్షిప్ అండ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సర్వీస్ అన్నారు. జోన్ 26లో 40 చాప్టర్లు ఉన్నాయని, చాప్టర్ 50 నుంచి 100 మంది సభ్యులు కలిగి ఉన్నారని తెలిపారు. జాతీయ అధ్యక్షులు రికేష్ శర్మ మాట్లాడుతూ, ప్రతి ఏటా దేశమంతటా పర్యటించి జోన్లు పనితీరును తెలుసుకునేందుకు విజయవాడ వచ్చానని తెలిపారు. ముఖ్యంగా యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు, వారికి అవసరమైన ట్రైనింగ్, మోటివేషన్ క్లాసులు అందించేందుకు జేసీఐ కృషి చేస్తుందని రికేష్ శర్మ అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జేసీ కృష్ణ భాస్కర్, జోన్ ప్రెసిడెంట్ ఆఫ్ జోన్ 26. మనకి జేసీఐ అనే ఆర్గనైజేషన్ టోటల్గా 128 కంట్రీస్లో ఉందండి. సో జేసీఐ ఇండియాలో ప్రతి స్టేట్లో కూడా ఒక జోన్ ఉంటుంది. అలాగా ఈ ఆంధ్ర జోన్ని మనం జోన్ 26 అని పరిగణించడం జరుగుతుంది. జేసీఐ ఆర్గనైజేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఏ లీడర్షిప్ అండ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో ఇట్ ప్రొవైడ్స్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సర్వీసెస్. సో ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ జోన్ 26లో ఈ సంవత్సరం చూసినట్లయితే 40 చాప్టర్లు ఉన్నాయండి. ప్రతి చాప్టర్లో 50 నుంచి 100 మెంబర్స్ దాకా ఉండడం జరుగుతుంది. సో ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా మనకి జేసీఐ జాతీయ అధ్యక్షులైనటువంటి నేషనల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, ఈ ఎల్ఓస్ అన్నింటినీ కూడా 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జోన్ని విజిట్ చేయడానికి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళని అభినందించి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ విజిట్ మనకి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. సో దీన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం కేరళ నుంచి మా జేసీఐ సంస్థ యొక్క నేషనల్ ప్రెసిడెంట్ జేఎఫ్ఎస్ అడ్వకేట్ రికేష్ శర్మ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. సో ఆయన మాటల్లో జేసీఐ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుందాం. Thank you, the media persons at Vijayawada. I am JCI Senator Advocate Rikesh Sharma, National President of JCI India for the year 2024. JCI is an organization of youngsters between the age of 18 to 40. This organization is providing leadership opportunities for the youngsters in the changing world. We are almost 60,000 members in India and almost above 5 lakhs members all over the globe. This organization was started in 1915 with an aim to establish world peace at entire globe. So this organization has given birth to lot of global leaders, and in India also a lot of political leaders and social entrepreneurs. So I am so happy to be here in Zone 26 today. I am all the way coming from Kerala. The national president's official visit started from Goa, and I had the opportunity to visit Punjab, Ludhiana, and also many parts of Kerala, Tamil Nadu, and Andhra Pradesh. So I am back here